మేధావి అంటే చదువు విజ్ఞానం, చదువు లేకపోయినా విజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, ఒక అంశాన్ని నిశితంగా పరిశీలించేవాళ్ళు, అన్ని కోణాల్లో నుంచి చూసేవాళ్ళు, అందులో ఏది మంచి జరుగుతుందో స్పష్టంగా ఆలోచించి చెప్పగలిగేవాళ్ళు. మేధావి అంటే ఒక అంశాన్ని వాళ్ళు చదువుకున్నోళ్ళే, విద్యావంతులే, అవగాహన ఉన్నటువంటి వాళ్ళే, కానీ తమ కళ్ళతోనే ప్రపంచాన్ని చూడాలనుకుంటారు, తమ కళ్ళే కరెక్ట్ అనుకుంటారు, తమ భావనే కరెక్ట్ అనుకుంటారు. నిజమైన మేధావి ఎదుటి వాళ్ళ వాదాన్ని కూడా విని జడ్జి చేసుకుంటాడు. మేధావి మాత్రం తన వాదనే కరెక్ట్ అని గుడ్డిగా నమ్ముతాడు, నమ్మిస్తాడు, లేకపోతే వ్యతిరేకిస్తాడు, ఆగ్రహిస్తాడు, ఆవేశపడతాడు. మేధావికి ఉన్నటువంటిది అంటే తనను తాను మేధావిగా భావించేవాడు ఎప్పుడు మేధావే. తనకి నాలెడ్జ్ ఉన్నా సరే నేను ఆఫ్టర్ ఆల్ అనుకునేవాడే మేధావి. అది తేడా. ఇప్పుడు ఈ మేధావి వర్గం తాజాగా హరీష్ సాల్వే వర్గం చీఫ్ జస్టిస్కి ఒక లేఖ రాసింది. 500 మంది ప్రముఖ న్యాయవాదులు కలిసి న్యాయ వ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాల మీద ఆందోళన వ్యక్తం చేస్తూ లేఖ రాసింది. న్యాయస్థానాల కోసం నిలబడాల్సిన సమయం ఆసన్నమైందంటూ లేఖలో పిలుపునిచ్చింది.